హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన ప్రభు మనకి ఇచ్చున్నాడండి కదా. లేచిందే దేవుణ్ణి స్తుతించారా? వీకెండ్కి వచ్చేసామంటారండి. ఇతర దేశాల్లో అయితే సాటర్డే సండే హాలిడే, మన దేశంలో కూడా కొంతమందికి హాలిడే కదా. మరి వాళ్ళ సెలవు దినం అయితే ఏం చేస్తారు? దేవుని సన్నిధికి ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తారా? ఎక్కువసేపు నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, సొంత పనులు, ఇంటి పనులు చేసుకోవాలనుకుంటారా? ఇంటి పనులు చేసుకోండి, సొంత పనులు చేసుకోండి, ప్రార్థనతో చేయండి. ప్రార్థన పక్కన పెట్టి పనులు చేస్తాం వల్ల ప్రయోజనం ఉండదండి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు అనేవాడు, ఇవాళ నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను చాలాసేపు ప్రార్థన చేసుకోవాలి. మనం ఏమంటాం? చాలా పనులు ఉన్నాయి కాబట్టి షార్ట్ ప్రేయర్ చేసుకుంటాం అంటారు. అన్ని పనులు సమర్థవంతంగా సక్సెస్ అవ్వాలంటే అంతసేపు అన్నిటి కోసం ప్రార్థించాలి. కాబట్టి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపితే ఆధ్యాత్మికంగా మనం జైంట్స్ అంటే వీరులుగా ఉంటాం కదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు నీకు వందనములయ్యా. రోజు నీ బిడ్డలకు ఇలాగూ నీ మాటలతో హెచ్చరించుటకు, పురికొల్పుటకు, మేల్కొల్పుటకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఎవరెవరు నిజంగా ఈ సోషల్ మీడియా ద్వారా దీవించబడుతూ నీ మాటల ద్వారా బలపడుతున్నారు, నీ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నారు, నీ సువార్తను ప్రకటించాలనే ఆశతో అనేకులు పరిచర్యలో వాడబడుతున్నారు, కుటుంబాలు కట్టుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అట్టి వారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యంచదనముల్లో మమ్మల్ని దాటిపోకుండా, జారిపోకుండా, వెనుదిరగకుండా కాపాడమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. 4 సంవత్సరాలు పైబడి వరుసగా దేవుని మాటలను బైబిల్లో నుండి మీకు అందిస్తూనే ఉన్నాను. మీలో చాలామంది క్రమం తప్పకుండా ఆలకిస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఈ పాటికి మీరు విన్న దేవుని వాక్యం మీ జీవితాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలతో పాటు లోతైన రక్షణ అనుభవాన్ని, విశ్వాస జీవితాన్ని కలుగు చేసేయని నమ్ముతున్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా శూర కార్యాలు మనం చేయగలుగుతాం. మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎలా ఉన్నారు? హెచ్చు తగ్గులుగా పడి లేచేవారిగా ఉన్నారా? లేక స్టడీగా దినదినాభివృద్ధి పొందుతున్న వారిగా ఉన్నారా? మనం ఎప్పుడు చూసినా పాత అనుభవాలు చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదండి. దేవునితో సహవాసం చేయటం అనుదినము అవసరం. నేనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి భక్తి ఆనాటికే. నిన్నటి భక్తి ఈ రోజుకు పనికిరాదు. రేపటి కొరకు ముందుగానే మీరు భక్తిని కూర్చుకొని పెట్టుకోవడానికి అదేమి సొత్తేవి కాదు. కాబట్టి భయముతో, వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. బైబిల్లో ఒక చిన్న పత్రిక ఉంది. ఇది యోధా రాసిన పత్రిక. దయచేసి గమనించండి, ఇది ఇస్కారియోతు యోధా రాసింది కాదు సుమా. ఇది యేసుక్రీస్తు సహోదరులైన ఒక యోధా రాసిన పత్రిక. మీకు తెలుసా? యాకోబు, యోధా అనువారు ఇతడు సహోదరులు కారా అని చెప్పబడింది చూసారా? వారి సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని కూడా రాయబడింది. కానీ ఎప్పుడైతే వారు శిలువ మరణ పునరుద్ధానాలను చూశారో ఆ సహోదరులు ఇద్దరూ కూడా కేవలం తమ బ్రదర్ అనుకోక ఆయన లోక రక్షకుడిని గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆది సంఘములో ప్రార్థనా పరులయ్యారని చరిత్ర చెప్తుంది. అందులో ఒకడు యాకోబు. యాకోబు రాసిన పత్రిక చూడండి ఎంత శ్రేష్టమైందో, ప్రార్థన ప్రాముఖ్యతను ఎంతగా వివరించాడో తెలుస్తుంది. యోధా రాసిన ఈ పత్రిక చదవండి. అంచె దినాలలో విశ్వాసులు ఎలా దిగజారిపోతారో, విశ్వాసులు ఎంత జాగ్రత్తగా ఉండాలో, కలిపి చెరిపేడి బోధలు వచ్చే ఈ దినాలలో మనం విన్న వాక్యాన్ని ఎలా పట్టుకొని ప్రభు కొరకు నిలబడాలోనన్న హెచ్చరికలతో నిండి ఉందండి. యూదా రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం అడగండి, ఒకే అధ్యాయం ఉంది. 3వ వచనం చదువుతున్నాను, వినండి. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవాలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను.
ఈ అంచెదినాల్లో అబద్ధ బోధకులు బయలుదేరతారు. కొత్త కొత్త బోధలు వస్తాయి, కొత్త కొత్త వివరణలు వస్తాయి. సులభ శైలిలో కలిపి చెరిపెడి బోధలు, వినువారి చెవుల దురద తీర్చే బోధలు వస్తాయని ముందుగానే హెచ్చరించబడింది కదా. అందుకే అంటున్నాడు, ఒక్కసారి ఇవ్వబడిన బోధ. యేసు ప్రభువు మార్పు లేనివాడు, ఆయన బోధ మార్పు లేనిది, చేర్పు లేనిది. ఈ ధర్మశాస్త్రంలో ఏది కలపకూడదు, దీంట్లో నుంచి ఏది తీసేయకూడదు. కానీ ఈ రోజున అనేక బోధలు, కలిపి చెరిపిడి బోధలు, అపవాది బోధలు, తేనె పూసినటువంటి విషంలాగా పైకి తీయగా ఉన్న దాని యొక్క భయంకరమైనటువంటి అపవాది తలంపులతో నిండిన ఆలోచనలతో మనుషులు నిండిపోతున్నారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు పొందుడి అనేది మొదటి బోధ. శుద్ధ హృదయం లేకుండా దేవుడికి ఇష్టం ఉండలేం. విరిగి నలిగిన హృదయం లేకుండా దేవుని రాజ్యంలో వెళ్ళలేం. హృదయం కఠినపరుచుకోకుండా ఏ నాటికానాడు మన హృదయ స్థితిని గమనించుకొని వాక్యానుసారంగా మనల్ని మనం దిద్దుకోవాలి. ఏలైనా కొందరు రహస్యంగా జొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరచచ్చు మన అద్వితీయ దేవుడనగు ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కొందరు రహస్యంగా జొరబడి కలిపి చెరిపెడి బోధలతో, కామాతురతతో దేవుని ప్రేమను శరీర ప్రేమలకు దిగజార్చి దేవుని ఆశీర్వాదాలు లోక సంబంధమైన వస్తువాహనాలకు అంటగట్టి భక్తిహీనులైపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసినట్లయితే 5వ వచనంలో, ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ఐగుప్తులో నుండి ప్రజలు రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. ఐగుప్తులో నుండి అనేక అద్భుతాలు చేసి ఇశ్రాయేలీయులందరినీ రప్పించాడు బయటికి బానిసత్వం నుండి ప్రభు. కానీ వారిలో నమ్మనటువంటి వారు, ప్రభు మాట వినని వారు, ప్రభు మాట నమ్మని వారు, ప్రభు వాగ్దానాలు నమ్మని వారు, ప్రభు కార్యాలను నమ్మని వారు, ప్రభువునందు నమ్మిక లేని వారు రాలిపోయారు. ప్రభువును నమ్మక సనిగిన వారు రాలిపోయారు. ప్రభువును విడిచి వ్యభిచరించిన వారు ఎగిరిపోయారు, చాలిపోయారు. అందుకని మీరు అలా ఉండకండి. నన్ను ఒకసారి రక్షించాడు కదా, బాప్టిజం సర్టిఫికెట్ ఉంది కదా, పాస్టర్ గారు నన్ను మెచ్చుకున్నారు కదా, ఏంటంటే నేను దేవుని చేతుల్లో వాడబడుతున్న గొప్ప సేవకుడిని కదా, నేను దైవజనుడిని కదా అనుకుంటావేమో. ఇప్పటికీ భయముతో వణకుతో నేను దేవుని సేవ చేస్తున్నాను, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో. పౌలు అన్నాడు చూడండి, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని. ప్రతి విశ్వాసి, ప్రతి దైవ సేవకుడు బోధించటం గొప్ప కాదండి, బోధించటం ప్రకారం జీవించటం అవసరం. ఏం బోధిస్తున్నామో దాన్ని అనుసరించాలి. లేకపోతే నీ బోధ విన్నారు పరలోకం వెళ్తారేమో, కానీ నువ్వు నరకానికి పోవాల్సి వస్తుంది తెలుసా. నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే ప్రభు అంటాడంట, మీరెవరో నాకు తెలీదు. ఈ అంచెదినాల్లో యేసు నామములో జరిగే అద్భుతాలను బట్టి యేసు ప్రభువుకే ఘనత మహిమ చెల్లించండి. ఏ దైవజనుడు ప్రార్థించినా, ఏ పాస్టర్ ప్రార్థించినా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అది వారు యేసు నామాన్ని ఉపయోగిస్తున్నారు. శిష్యుల్ని పంపించినప్పుడు, ప్రభా నీ నామంలో దెయ్యములు పారిపోతున్నామని సంతోషంగా వస్తే ప్రభు ఏం చెప్పాడు తెలుసా, దెయ్యములు నాకు భయపడుతున్నాయి అంటాం కాదయ్యా, అది నా నామాన్ని బట్టి జరిగేది. మీ పేర్లు జీవనంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి. అవును, మన రక్షణ యందు మనం ఆనందించాలి, రక్షణను కాపాడుకోవాలి. మొదట వాళ్ళని అనుమతించిన చివరికి వాళ్ళు మధ్యలో చనిపోయారు. ఈవెన్ దేవదూతలను మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినము జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రపరచను. కోట్లాది దేవదూతలను ప్రభు సృష్టించాడు మన కొరకండి, మనకు పరిచారకులుగా ఉండడానికి. అందులో ప్రధాన దూతలుగా మిఖాయేలు,
గాబ్రియేలు, లూసిఫర్ను దేవుడు సృష్టించాడు. లూసిఫర్ని ఆరాధనకు నడిపించుట కొరకు 1/3 ఆఫ్ ద దూతల మీద అధికారిగా చేస్తే, ఆ అధికారి తనకిచ్చిన ప్రధానత్వాన్ని, తనకిచ్చిన ప్రాముఖ్యతను గుర్తించక గర్వించి, నేను కూడా దేవునితో సమానం అనుకున్న మూలాన, నేను వెళ్ళి నా రాజ్యాన్ని కట్టుకుంటానన్న మూలాన పరలోకాన్ని విడిచి వచ్చినప్పుడు అది భయంకరమైన దురాత్మల సమూహంగా మారింది. వాడే అపవాది, సాతాను, అబద్ధికుడు. ఇవాళ ఎన్ని పేర్లు పెడుతున్నామని. నేను చేసిన సృష్టి కదా అనలేదు, తిరగబడ్డావు కాబట్టి వెళ్ళిపో, నాతో సహవాసం లేదు. ప్రభు చెప్పిన మాట వినని ఆదాము హవ్వలు దేవుని మహిమను పోగొట్టుకున్నారండి. దేవుడే సృష్టించాడు, ఎంతో ప్రేమించాడు, సర్వాధికారం ఇచ్చాడు, ఎన్నో మేలు చేశాడు. కానీ దేవుని మాట వినకపోతే అయ్యో, మీరు ఎప్పుడు రక్షించబడ్డారో నాకు తెలియదు, మీరు దేవుని సేవ చేస్తున్నారో నాకు తెలియదు, మీరు దేవుడు దీవించాడు మమ్మల్ని ఎన్ని విధాలని, ఎన్నోసార్లు ఎన్నో మరణ పడకల నుంచి నన్ను స్వస్థపరిచాడు, నా మరణం తప్పించాడు, నన్ను కాపాడాడని ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్తున్నారేమో. కానీ ఇప్పుడు ఆ విరిగిన హృదయం మీకుందా? ఇప్పుడు ఆ కృతజ్ఞత మీకుందా? దేవుడు చేసిన మేళ్ళు మరచి మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మీ స్థానాన్ని పోగొట్టుకుంటాం, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని మాట విని వెనక్కి ఎవరు ఒడుగుతుంటాడో వాణినే నేను చూస్తున్నాను అంటున్నా. ఇక సొదొమ గొమొర్రా గురించి చెప్పారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చివరిగా ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు అలా ఉండక, ఈ ఒక్క వచనం మీరు అండర్లైన్ చేసుకోండి, ధ్యానించండి. ఈ వచనం ఈ రోజంతా 20వ వచనం, యూదా రాసిన పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండండి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అంతం వరకు మనం దేవుడు ఇచ్చిన పనిలో ముందుకు సాగాలి. అతి పరిశుద్ధమైన దానిని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, మీ భక్తిని కొనసాగిస్తూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎస్, మనం భక్తిలో స్థిరంగా ఉండాలంటే మనకు అత్యవసరమైంది ప్రార్థన. ఊపిరి ఆడకపోతే మనుషుడు చనిపోయినట్లు, ప్రార్థన చేయని విశ్వాసి మృతుడైపోతాడండి. పరిశుద్ధ నోటి మాటలతో ప్రార్థన, అలవాటు ప్రార్థన, ఆచార ప్రార్థన కాదు. పరిశుద్ధాత్మలో దేవుడు ఉచ్చరింప శక్యము కాని మూలికలతో చేయు ప్రార్థన. ఏది చెయ్యాలి, ఏది ఎవరికి మొరపెట్టాలి, ఏమని అడగాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు సర్వసత్యములోనికి. పరిశుద్ధాత్మతో మీరు ప్రార్థిస్తూ నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునే రోజులివి. నిత్య జీవంలో పరలోక రాజ్యములో చేరుట కొరకు ప్రభు వచ్చు వరకు ఓపికతో మనం కనిపెట్టాలి. ఇంకెంతకాలం అబద్ధం ఆడకుండా, ఇంకెంతకాలం దొంగచారం చేయకుండా, ఇంకెంతకాలం నిద్రపడుతూ నోరు మూసుకోవాలి, ఇంకెంతకాలం అందరికింత ముందు తగ్గించుకోవాలి అని కొంతమంది గిచ్చుకుంటుంటారు. ఎంతకాలం? ఇది ఏమన్నా 3 నెలలు భక్త, సీజనల్ భక్త? ప్రభు వచ్చు వరకు కాచుకో. కనికరించే ప్రభు నీవు పొందిన సిగ్గుకి ఘనతనిస్తాడు, నీ అవమానాన్ని రెట్టింపు ఘనతగా చేస్తానన్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానన్నాడు. అంతవరకు సహించువాడే రక్షించబడని వాక్యం చెబుతుంది. ప్రభు కృప కొరకు కనిపెట్టి కాచుకొనొచ్చు. కనిపెట్టు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. క్రీస్తు బిడ్డలలో ఉండవలసింది ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, క్షమించే ప్రేమ, త్యాగంతో చేసే ప్రేమ, అగాపే ప్రేమ. కలువరి శిలువలో ప్రభు చూపించిన పరిశుద్ధమైన త్యాగపూరితమైన ప్రేమ కలిగి
మనం ఈ లోకంలో జీవించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుందని ప్రభు చెప్పాడు. నేను ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత విశ్వాసం నాకున్నా, నా ఆస్తంతా పేదలకు పంచిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుండని పౌలు అన్నాడు. నీ భక్తి ఒక చట్టంతో, ఒక క్రమంతో, ఒక ఖచ్చితంగా ఉంటున్నాను అనుకుంటూ ప్రేమను పోగొట్టుకుంటున్నారు చాలామంది. ప్రేమతోనే మనం ఆత్మల్ని సంపాదించగలం. ప్రేమ ద్వారానే మనం ఇతరులను క్రీస్తు కొరకు రప్పించగలం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన బిడ్డలు ఆయన ప్రేమను వారి ముఖాలలో, వారి జీవితాలలో ప్రతిబింబించాలి. అట్టి క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా మనల్ని చేసి, క్రీస్తు ప్రేమను ఎరగని వారిని ప్రభు కొరకు సంపాదించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ అంచె దినాలలో తండ్రి, మేము పొందిన రక్షణ భయముతో, వణకుతో కొనసాగించుకోవడానికి, కలిపి చెరిపెళ్ళి బోధలతో గాలికి కొట్టుకుపోయినట్టు ఇటు అటు ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు, అన్ని విషయములలో ఎదుగుటకు, మా విశ్వాసమును కాపాడుకొనుటకు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ అనుదినము నీకు సన్నిహితులమై ఉండుటకు, నీ రాకడ కొరకు ఎదురుచూచువారిగా, కనిపెట్టువారిగా, విశ్వాసముతో ఎదురుచూచుటకు మా జీవితాల్లో ప్రేమను పోగొట్టుకోకుండా ప్రేమలో నిలిచి ఉండనట్లుగా కాచుకొనుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. రోజు చెప్తున్నానని మీలో కొంతమందికి ఇబ్బందిగా ఉందేమో. మరి రోజు కొత్త వారు చూస్తున్నారు కదా, కొత్త వారు కలుస్తున్నారు కదా, వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. మీలో కొంతమంది 4 సంవత్సరాల నుంచి ఇవే మాటలు వింటూనే ఉన్నారు. బట్ ఎవ్రీ టైమ్ దెర్ ఆర్ సమ్ న్యూ పీపుల్, సో ఐ నీడ్ టు అనౌన్స్. మీరు కూడా మర్చిపోతుంటారు. మీకు ఒక రిమైండర్ లాగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మీ యోగక్షేమాలు ఎరగాలని ఆశిస్తున్నాం. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తే మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించగలుగుతాం. రోజుమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైతుందిగాక. ఉదయ